సరేరా, గమ్యం ఒక్కటే. ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. There he is. Swamiji. Satya. How are you, Jennifer? I'm fine, Swamiji. Hey, ఇలా రండి. Happy to see you. Me too. బాగున్నావా సత్య? నీ పరామర్శలు అటుంచి ముందు బీడీ ఇవ్వు. ఈవిడెవరో తెలుసుగా? తెలుసురా, పొట్లాలమ్మే కమలక్క కదా. రే, ఎందుకు అరుస్తావు? ఏంటి మొహం అంతా వాచుంది? వచ్చిన చోట ఊరుకుంటేగా. కొట్టిన చోటు కొట్టకుండా కొట్టిన బాధ సిగ్గుగాలేదు. మాటకు ముందు చెయ్యెత్తితే జైలర్ ఊరుకుంటాడా? ఇలా చూడు, వచ్చిన రోజు నా చెయ్యి ఎలా కరిచాడు. నిన్ను కొడుతూ ఉంటే మీ వాళ్ళందరూ అప్పుడు ఏం చేస్తున్నారు? నన్నే కదయ్యా, వాళ్ళ కూడా చావు కొట్టాడయ్యా. అందరూ నాలాగే ఉంటారా? అరే ఊరుకరా, అతనికి ఏం తెలీదు. వాళ్ళ కట్లోనే పుట్టి పెరిగాడు. లోకజ్ఞానం తెలియని అమాయకుడ్రా. జయ జయ ప్రేమానంద, 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 జయ. నీచ్ కమీన్ కుత్తే, వచ్చారంటే కింద పడి తొక్కేస్తాను. ఇక్కడ కూడా నీ గొడవేంట్రా? అందుకనే ఎప్పుడు చూస్తున్నా అదోలా ఉంటాడు. నువ్వు ఏదో ఒకటి చేశాడు, బాధ నుంచి మమ్మల్ని రక్షించుకోమది. ఇతను ఇక్కడే చంపేస్తారు. నేనున్నంత వరకు చూసుకుంటారు. త్వరలో జామీన్కి ఏర్పాటు చేయి. జెనిఫర్, ఐ లవ్ యూ. జెనిఫర్, స్వామీజీ, అదృష్టవంతుడు రా. అయ్యయ్యో, దీన్ని వదిలిపెట్టి 2 రోజులు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? ఎప్పుడు ఏదో ప్రాబ్లం. ఎవడు ఏదమితే నీకెందుకే? సినిమా చూడడానికి వెళ్ళావు కదా, చూసి మర్యాదగా నోన్ మూసుకొని వచ్చేచ్చుగా. అలా అందరిలో ఉండడం నా వల్ల కాదు. తప్పు ఎవరు చేసినా సరే శిక్షించకుండా వదిలిపెట్టరు ఈ మంజు. ఏడుకొండలవాడా, దీన్ని కన్నానికే మేము తిరుపతికి పైకి కిందికి ఎక్కి దిగాం. ఇడియట్. ఐ డోంట్ కేర్. చూడు నాన్న, రేపు అవార్డు తీసుకుని నేను వస్తాను. ఎవరు టచ్ చేయకూడదు. నోర్మైవే, జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చి ఏం చేయబోతాడని భయపడి చస్తుంటే అవార్డు తీసుకోపోతుంటే అవార్డు. లేయో, సత్యం అని పిలువు. సర్లే గారు, నేను చూడటానికి గారు వచ్చారా? ఎందుకు మాటికి ఇక్కడికి వస్తున్నారు? నా మీద అంత ప్రేమ ఉంటే లోపలికి రావచ్చుగా. ఎవరొచ్చారో చూడు. డాటా, బాబు, ఈ ఇడియట్ని కన్న పాపానికి నేను నీ క్షమాపణ చెప్తున్నాను. నువ్వు పెద్ద మనసుతో దయచేసి ఈ విషయం మర్చిపో. క్షమాపణ అడిగేవుగా, పోదాం. ఉండవే, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటాం కదా. అధిక ప్రసంగి, చేసినవన్నీ చేసి పెద్ద గౌరవం ఒకటి. బాబు, జరిగింది విన్న వెంటనే నాకేం చేయాలో అర్థం కాలేదు. దీనివల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నువ్వు క్షమించాలని ఒక్క మాట చెప్పు, అప్పుడే నేను నిద్రపోగలను. ప్లీజ్. పర్వాలేదు సార్, మళ్ళీ అయ్యో, మనకి నాన్న, మళ్ళీ ఫ్రాడ్ ని బతిమాలుకుంటున్నావే. బాబు, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను జైల్లో పెట్టినప్పుడు కూడా నేను ఎందుకు ఆడలేదు. నన్ను పట్టుకొని మళ్ళీ ఫ్రాడ్ అంటుందే, నేను ఎవరితో చెప్పుకోను. ఒరే గోవిందో, నేనే దేవుడితో మొరపెట్టుకోనరా. బాబు బాబు ఏడవకు బాబు. చూడవే ఎలా ఏడుస్తున్నాడు చూడు. ఆ అబ్బాయి ఎలా ఏడుస్తున్నాడు చూడవే. ఇలా ఎదుటి వాళ్ళు ఏడిపిస్తే బాగుపడతావు నువ్వు. క్షమాపణ అడుగు. అడగవే. నాన్న, నీకేమైనా పిచ్చా? అవునే, నీకు తండ్రిని కదా, నేను పిచ్చోండనే. నువ్వు క్షమాపణ అడుగు. నేను అడగను. ఎందుకు అడగవు? నీకు తెలియదు నాన్న, నేను ఎన్ని రకాలుగా మోసం చేస్తాడో తెలుసా? ఫ్రాడ్. చివరిగా నీకు ఛాన్స్ ఇస్తున్నా. ఏంటి? నన్ను మోసం చేసి లాక్కున్న 400 రూపీస్, నా HMT వాచ్, ట్రైన్ లో నేను కట్టిన ఫైన్ 500, ఇక్కడికి వచ్చి వెళ్లే ఖర్చు 75. ఇవన్నీ తిరిగి ఇచ్చేస్తానంటే ఇప్పుడే నిన్ను రిలీజ్ చేయమంటాను.
అయ్యో, నువ్వు నిజంగా చదువుకుంటున్నావా? ప్యాంట్ షర్ట్ వేసుకుని బలాదో తిరుగుతున్నావా? నువ్వు పెద్ద విఐపివి, నువ్వు చెప్పగానే వదిలేస్తారు. ఎందుకు వదిలిపెట్టరు? వాళ్ళ పట్టుకున్నారు, నేనేగా పట్టించాను. తిన్నవి సరిపోలేదా? సార్, ఏం సార్ ఇది? నా పాటికి నేను బట్టలు తుక్కుంటున్నాను, నన్ను పిలిపించి కూడా ఏదేదో మాట్లాడుతోంది. ఇంకా 4 గుతికి తీసుకెళ్ళండి సార్. ఏ ఏమన్నా? ఒక ఆడది తలుచుకుంటే ఏవైనా చేయగలదు తెలుసుగా? ఓయ్ ఇక్కడ చూడు, నేను చెప్పలేదంటే ఈ జైల్లోనే చస్తావు. రే ఆ చూపేంట్రా? సార్ బయటికి పోండి. ఏయ్, నువ్వు చెప్పకపోతే నేను బయటికి రాలేనా? ఎటు నేనే పట్టుకున్నాను అంటూ తెగరిచిపోతున్నా. ఆ రోజు నా గొంతు పట్టుకుని వెళ్ళాడావు కదా, అప్పుడు నీ పావుడా ఊడదీసి ఎస్కేప్ అవడానికి నాకెంతసేపు అవుతుంది? ఆ, ఇది ఈ రోజు వచ్చిన ఆలోచన కాదు, ఆ రోజే అనుకున్నాను. ఆడవాళ్ళు ఉసురు పోసుకోవడం మంచిది కాదని వదిలేశాను. అర్థమైందా? తప్పు చెయ్యకు మై సన్. పౌర్రా, చదువుకునే పిల్లలు లేపుకొచ్చి నాకు నీతులు చెప్తున్నాడు. ఏయ్, తప్పుకోండి, తప్పుకో. అరే ఊరికే తమ్ముడు, ఇవన్నీ మనకే ఏయ్, వదలవయ్యా, కాస్త కూడా బుద్ధి లేదు. రేయ్, వద్దురా, వద్దు. నీకే చెప్పేది, వద్దురా. రేయ్, నా మాట విను, వద్దు. వదిలేయ్. రేయ్, వద్దు. రేయ్, వద్దురా. నీకే చెప్పేది, వద్దు. వదిలేయ్. చైన్ వస్తాడ్రా. రేయ్, రేయ్, నా మాట విను. వదిలేయ్ రా, వదిలేయ్. రేయ్, చైన్ వస్తున్నాడ్రా. వద్దురా, వదిలేయ్. వదిలేయ్. నీకే చెప్పేది, వద్దు. రేయ్, రేయ్. వాడు వస్తున్నాడ్రా. రేయ్, చైన్ వస్తున్నాడ్రా. రేయ్, నా మాట విను, వద్దు. రేయ్, వద్దు. ఏంట్రా ఇక్కడ గొడవ? ఏం లేదు సార్. ఏమి లేకుండానే కింద పడి దొరులుతున్నారా? ఊరికే ఎవరన్నా గొడవకు వస్తే ఎలా ఫైట్ చేయాలో నేర్పిస్తున్నాను సార్. ఏంటి నువ్వు? అవును సార్. వాడికి లాక్ రెండర్ వెండి. సార్, 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 సార్తోని సార్, ఎక్కడ కలతారు సార్, నువ్వు? నిజంగా సార్, సార్, నన్ను నమ్మండి సార్. అబ్బా. సార్, మేమేం కొట్టుకోలేదు సార్. సార్, సార్, ప్లీజ్ సార్. ఏంటి సార్ ఇలా చీకటి? మనసు విన్నది. వస్తాను. హే సిద్ధా, నేను ఆశపడ్డ ఇక్కడ ఉండడం కుదరదు. వెళ్ళమంటే వెళ్ళి తీరాల్సిందే. 10 రోజులేగా. ఏంటి
వెళ్ళొస్తాను. మైసాన్ మైసాన్ రే దాన్ని కింద పడేరా, ఆయన వచ్చే టైం అయింది. అక్క బళ్ళో చేర్పించడానికి వచ్చినట్టు భయపడతావేంటి? అతను ఏమన్నా హెడ్ మాస్టరా? నీ ముందు కాల్చొద్దంటే మానేస్తాను. మంచి వాడి దగ్గర చేర్పించాలి. రే, 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 ఆయన వచ్చేసాడు. నమస్కారం అయ్యా. ఏంటి కమల, ఎవరా నువ్వు? చెప్పక్క. సత్య అని సిద్ధుతో జైల్లో ఉన్నాడు. అయితే ఏంటి ఇప్పుడు? 3 మాసాలు పైన అయింది. అతను గుణానికి ఇన్నాళ్ళు తట్టుకొని ఉండడమే గొప్ప విషయం. అందుకే జామీన్ ఇచ్చి విడిపిద్దామని. చాలా తేలిగ్గా మాట్లాడుతున్నావు. అందుకు 2-3 లక్షలు ఖర్చు అవుతుంది తెలుసా? ఆ? ఎంతైతే ఏంటి? మీకోసమే లోపలికి వెళ్ళాడు. రేయ్, ఎంతమందితో చెప్పావురా నా కోసం జైలుకి వెళ్ళాడని? ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదు. రేయ్. కుదరదని చెప్పి చూడు, ఏమవుతుందో సత్య, తెలుస్తుంది. మాట్లాడకురా. ఏంటా ఇది? ఏయ్, రేయ్, నువ్వు పోరా. కావాలంటే బతిమాలుకో. నిన్ను తీసుకొచ్చాను చూడు. ఓయ్ పెద్ద మనిషి, సిద్ధార్థని బయటికి తీసురా. నీకొక్కరోజే గడు, లేదంటే నీ శవ ఊరేగింపులో చిందులు వేయాల్సి ఉంటుంది. జాగ్రత్త రేయ్, జాగ్రత్త పోరా. జాగ్రత్త, నీ గంజాయి తోట జాగ్రత్త. ఏంటి కమల ఇదంతా? ఆ రోజు ఏంట్రా అంటే వీడికి దిక్కు మొక్కు లేదు, ఉండడానికి కూడా చోట్లేదు, ఒట్టి అమాయకుడని ఎవడో ఒకటి తీసుకొచ్చి చేర్చావు. ఈ రోజు వీడెవడో వచ్చి ఒకల్తా తీసుకుంటున్నాడు. ఈ విషయం గనక బయట పొక్కితే ఏమవుతుందో తెలుసా? తప్పుగా అనుకోకండి బాబు. అతని మీదున్న ప్రేమతో అలా అన్నాడు. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని విడిపించారంటే మీకు పుణ్యం వస్తుంది. సరే, ఏర్పాటు చేస్తాను. ఆ, కానీ గుర్తుంచుకో, ఇలాంటి జులా వెధవులతో వాడిని కలవనివ్వద్దు. ఆ, ఈ వ్యాపారం గుట్టు చప్పుడు లేకుండా చేయాలి. బా, జరగా హుషారుగా షికారు పోదమ్మా, హాయి హాయిగా తీయ తీయగా జోరుగా. నేనే అది హలో. చెయ్యదులు వచ్చివు. నేను పోనా? పో. నీ వల్ల నేను జైలుకు వెళ్ళొచ్చాను. నువ్వేమో మాట్లాడకుండా వెళ్తానంటున్నావు. ఇక్కడ ఎలా మాట్లాడగలను? ఎవరైనా చూసారంటే? ఆ? చూస్తే చూసుకొని దానికంతా భయపడేదానివా నువ్వు? చాలు చాలు, ఇప్పుడు నేను మారిపోయాను. ఆ, చూస్తేనే తెలుస్తోంది. ఏం తెలుస్తోంది? అప్పటికంటే ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్. నెక్స్ట్. సువాసనలు వెదజల్లుతున్నావు. ఏ సూపాడావు? అయ్యో సిగ్గేస్తోంది. ఎప్పుడైనా నువ్వు నన్ను తలుచుకున్నావా? లేదే. అబద్ధం, కల్లోకి వచ్చుంటాను. నీకెలా తెలుసు? నాకు జైల్లో దోమలు కుడుతున్నా కూడా వచ్చింది. మీ నాన్న ఇల్లంతా ఏసీ చేయించినట్టున్నాడు. నీకు రాకుండా ఉంటుందా? అవును, ఏ కలకన్నా? నేను చెప్పను. చూడు మంజు, నాకు చెప్పావనుకో నీకోటి ఇస్తాను. ఏంటది? పురుగులుండా? అమ్మా మంజు, వస్తున్నా నాన్న. రేపు కలుదా? రేపు నీ కాలేజ్ ఉంది. అయ్యో, జ్వరం అని చెప్పి బస్ స్టాండ్కి వస్తాను, మాట్లాడుకుందా. బాయ్.
జామీన్ ఎవరికి? సిద్ధార్థకి. అతను నీకెలా తెలుసు? కలిసి పనిచేసాం. అతను గంజాయి దొంగ రవాణా చేశాడు. నువ్వు అదే చేస్తుంటావా? ఆ, ఆ, అతను కోర్టుకు హాజరు కాకపోతే పోలీసులు నిన్ను పట్టుకుంటారు తెలుసా? ఆ, తెలుసు. 3 లక్షల రూపాయలకి బెయిల్ బాండ్ తీసిచ్చి తీసుకుపో. సిద్ధా ఓయ్, నేనేమన్నా కాకినా రాళ్ళు వేసుకొని తాగడానికి? ఇంకొంచెం పోయి. చాలు చాలు, ఇంకా తాగితే నీ ఏడుపు తట్టుకోలేం. రే ఓల్డ్ మాకేమి చెయ్యదురా. నాకు నువ్వంటే ప్రాణం. నేనేదో తాగేసి వాగుతున్నాను అనుకోకు. నాకు మనసు కంటే కూడా నువ్వంటేనే ఇష్టం. మెల్లిగా చెప్పి మంజు ఇంటే గొడవ అయిపోద్ది. వింటే విన్నే పోరా. నీకోసం నేను కాయలు కళ్ళు కాసేళ్ళు ఎదురు చూశాను. హ్యాపీ. కానీ నీ దగ్గర నాకు నచ్చింది ఒకే ఒకటే. నువ్వు నవ్వునే నవ్వనంటావు. నవ్వు నవ్వు నవ్వు. నువ్వు నవ్వు మధ్య నాకు ఏడుపు వస్తుంది. ఏడు ఏడు ఏడు. ఏంట్రా ఈ హింస? ముద్దు 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 ముద్దు. మందు పోయని చెప్పి పస్తు పడుకోబెడుతున్నారు. కమల్ ఏమైనా చేసి పెట్టుంటుందేమో, అడుగుదాం పదా. మనం తాగి వచ్చినట్టు తెలిసిందంటే చీపురు కట్టి తిరిగేస్తుంది. ఏమైంది? ఏయ్, ఏమైంది? సత్య, సత్య, రేయ్, సత్య, ఏం చెండాలం సరుకుతాగా వ్యత్యాసం వస్తుంది? ఏంటది? నిన్ను, నీకు పొద్దుందా? వాడికి పడదని తెలుసుగా, తాగుతుంటే ఎదుకోరుకున్నా. ఏమన్నా అయితే అయ్యో, ఎవరో నన్ను పిలుస్తున్నారు. అరే ఛీ, కొంచెంగా తాగి చావచ్చుగా. రేయ్, అన్నం తిన్నావా? రే సత్య, ఏమన్నా తిన్నావా? ఎవరు? నేనేరా, అన్నం తిన్నావా? ఎవరు? రేయ్, తిన్నావా? నిన్నేరా అడిగేది. రేయ్, తిన్నారా? అబ్బా, ఇప్పుడు నేనేం చేశానని ఖాళీ కడుపుతో పడుకోకూడదని లేపుతుంటే కొడతావా? నన్ను ముట్టుకొనివ్వనంటావేంటి? మీ ఇష్టం వచ్చినట్టు చావండి. చా
బావా వీడి పోలీస్ డిపార్ట్మెంట్ మనిషి బావా. పోయినసారి పోలీసులకు సరుకు పట్టించింది వీడే బావా. సరుకును పట్టించడమే కాకుండా స్థావరాన్ని కూడా తెలుసుకున్నావు ఆ? నేను నెలల తరబడి ఎన్నో అగచాట్లు పడి సరుకు పంపిస్తే నువ్వు ఒక్క ఫోన్ కాల్తో సులభంగా దాన్ని పట్టిస్తావు కదూ? ఎక్కడరా ఫోన్ మిషన్? ఆ ఫోన్ మిషన్ తో మనకేం పనిరా? వాడిని లోపల తీసుకెళ్ళు. అన్నం తిని ఇప్పుడే వచ్చేస్తాను. అంటే నువ్వు తీసుకున్న 1000 రూపాయల జీతానికి 1 కోటి రూపాయల సరుకు పట్టిస్తారా దొంగ నా కొడక్క. దయాదాక్షిణ్యాలు చూపిస్తే ఈ వ్యాపారం చేయలేం బామర్ది. ఉతికే రే, దీన్ని తీసుకుపోయి దూరంగా ఎక్కడైనా తగలేసరా. నీ గురించి నువ్వే తలుచుకో. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు తెలుసుకో. నువ్వు తింటున్న తిండి రుణమే, నువ్వు పెళ్లి చేసుకున్న బెళ్ళము రుణమే, చేస్తున్న వృత్తి రుణమే, నువ్వుంటున్న అందాల అందాల భవనం రుణమే, చావు పుట్టుక రుణమే. నీకసలు తెలివుందా? నువ్వేం చేసి వచ్చావో తెలుసా? కొంచెం కూడా ఆలోచనే లేదు. ఏం సచ్చా చేయకుండా పని ఏమైనా చేశాడా? ఏ గోవింద 2 బిందెలు నీళ్లు తీసుకురారా. వాడేం చేయమన్నా చేస్తావా? రే గోవింద రారా. పిలుస్తుందిగా వెళ్ళు. ఏమిటిది? చొక్కా అంతా ఒకటే రక్తం. ఏం చేసావు? ఎవరిని చంపి తగలెట్టావు? అక్క అదేం లేదు, నువ్వు ఊరుకో. చొక్కా అంతా ఒకటే రక్తం రా. ఎక్కడికి వెళ్ళి ఏం చేసావు ఏయ్, చెప్పి చావు. ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నావు? లోపలికి వెళ్ళు. వదలరా. వెళ్ళు వెళ్ళమంటే వెళ్ళు. అయ్యో అతను ఏదో చేసి వచ్చాడు, నువ్వేనా అడగరా? తెలుసు, సిద్ధు ఏం చేయలేదు. ఎవడో హత్య చేస్తే ఇతను తీసుకెళ్లి తగిలేశాడు అంతే. అంతేనా? ఏమిటి అంత తేలిగ్గా అంటావు? మళ్ళీ అతను జైలుకు వెళ్లాల్సిందేనా? అదంతా ఏముండదు, అతను చేయలేదని చెప్తున్నాను. మరి ఎవరు చేశారంటావు? అరవకో. నువ్వు తీసుకెళ్లి ఒక అతని దగ్గర జరిపించావుగా, అతనే. పంచమనే కదా పంపించారు. ఆ ఎదవకి ఇట్లాంటి వాటిలో సాయం చేయమని చెప్పారా? మన జీవితాన్ని పడంగా పెట్టేస్తాడని అనుకోలేదు. ఇప్పుడేం చేయం ప్రయోజనం? అప్పుడేమైపోయింది ఈ బుద్ధి? ఊరికే నన్ను తిట్టకురా. ఏ రోజైతే ఆ ఎదవ దగ్గర చేర్పించానో అప్పటి నుంచి మనశ్శాంతి పోయింది. నిన్న ఇతను బయలుదేరి వెళుతున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఓ పంచి, ఇతను తీసుకువెళ్ళి పోలీసులతో ఇతనికి మనకి ఏం సంబంధం లేదని చెప్పు. మనం చేతులు దులిపేసుకుందాం అంటావు. అతనికి ఏం కాదు, నువ్వు ఊరుకో. నన్ను ఓదార్చాలని చెప్పకు. అతను ఒట్టి అమాయకుడు. ఈ విషయం బయటకు పొక్కి రేపు పోలీసులు వచ్చి అతను కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే మనం చూడగలమా? నువ్వు ఇలా అరిచి కాల్ చేసావంటే ఊరంతా తెలిసిపోతుంది. ఎవడో చేసిన దానికి ఇతను పట్టుకుపోతే చూస్తూ ఊరుకుంటావా? ఇలా చూడు, చేసిన వాడికంటే చేయమని చెప్పిన వాడే అసలు నేరస్తుడని చట్టంలోనే ఉంది. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. ఒళ్ళంతా బురద పూసుకొని వచ్చాడు, వెళ్ళి స్నానం చేయించు. ఓ చెంబుడు పసుపు నీళ్ళు నెత్తిన పోయి కమలా చేసిన పాపం పోతుంది.
రేయ్ దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పొయ్యిలో పడద్దామని. కదలకు. చూడు నవ్వు. ఏయ్, కమలకాయ్ రా. సిద్ధు నవ్వుతున్నాడు చూడు. ఏయ్, గోవిందు, రారా. సిద్ధు నవ్వుతున్నాడు చూడురా. చూడు. బాగానే నవ్వుతున్నావు. చాలు రే, సముద్రంలో షిప్ పెడుతుంది, ఆకాశంలో విమానం వెళ్తుందంటూ ఏవేవో కోతలకు వస్తావే, అవన్నీ నేర్పించరా. కాస్త మనుషుల్లో పడతాడు. చూడు, నువ్వు చేసే ఫ్రాడ్ పనులు ఏవి నేర్పించుకో. ఏంటక్క నువ్వే పొట్లాడప్పుడు మానేసావు, నేను మానేలేనా? ఈ డూప్ కొట్టడం, ఫ్రాడ్ చేయడం అన్ని మానేస్తాను. సచ్చా తొందరపడి మాట ఇవ్వకు, నేను ఆకలికి తట్టుకోలేను. వీడొకడు. ఏంట్రా ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటా? ఏయ్ నీకేంటా కాసిన బీపు కింద నోట్లో వేసుకుని గ్లాస్ నీళ్లు తాగా ఉంటే నీ ఆకలి తీరిపోతాయి. నాకు అలా కాదుగా. సచ్చా ఈయన దగ్గర రానిపోద్దంటే వినావు నువ్వు. సరే సరే, గొడవ పడించాలు, బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి. వార్ని టాటా కూడానా? And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And don't forget to subscribe to iDream.